నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు వినాయక నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడు ఇలా ఒకటేంటి, ఆ పార్వతీ తనయుడికి 1000 నామాలు, రూపాలు కూడా అనేకం. కొందరు వెండి గణపతిని పూజిస్తే మరికొందరు తెల్ల జిల్లేడు గణపతిని ఆరాధిస్తూ ఉంటారు. వినాయకుని విగ్రహాలు కూడా అనేకమున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని ఆరాధిస్తే ఒక్కో విధమైన ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. మన ప్రేక్షకులకు వినాయకుని విగ్రహాలకు సంబంధించి ఎన్నో సందేహాలున్నాయి. వాటన్నిటినీ కూడా ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. పెదపూడి నుండి చెరుకూరి రామనాథ కాశ్యప్ గారు పంపించారు. నిత్యార్చనలో ఉండే వినాయక విగ్రహం ఏ కొలతలో ఉండాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్ప మృక్కిడుదు. పోతన గారు రాసిన అపూర్వమైన విఘ్నేశ్వర స్తోత్రం ఇది. ఈ పద్యంతో ఆయనకు ముందుగా నమస్కారం చేసుకుందాం. నిజానికి కోరికలు లేని వారికి కొలతలతో సంబంధం లేదు. కొలతలు ఎవరికి అంటే కోరికలు ఉన్నవారికి. భక్తితో కేవలం విఘ్నేశ్వరుడి అనుగ్రహం మాకు కలిగితే చాలు అని పూజ చేసేవాడికి విగ్రహం విషయంలో ఏ ప్రమాణము అక్కర్లేదు, అర్చనలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది అక్కర్లా. ఒక్క కోరికలుంటే దానికి కొలతలు ఉన్నాయి. బాగా జీతం కావాలి అనుకున్నటువంటి వాడు ఒక జానెడు విగ్రహాన్ని తయారు చేసి, అది కూడా వెండి కానీ, బంగారం కానీ, ఎత్తడి కానీ, శిలాప్రతిమ కానీ ఏదైనా పర్వాలేదు, ఇంటిలో పెట్టి పూజించుకుంటే 40 రోజుల పాటు అది కూడా నిత్యం విడిచిపెట్టకుండా ఏకధాటిగా 40 రోజులు పూజిస్తే అటువంటి వారికి మంచి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఉద్యోగం రావాలనుకుంటే అంత ఉండాలి. విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమ ఒక జానెడు ఉండాలి. అలా కాకుండా కేవలము సంపదలే కావాలి, డబ్బే కావాలి అనుకున్నటువంటి వాడికి బొటన వేలంతా, ఎవరి బొటన వేలంతా వారికి. ఉదాహరణకి నేను సంపదలు కావాలని అర్చన చేస్తే నా బొటన వేలు ఎంత ఉందో అంత విఘ్నేశ్వరుడు. ఒకవేళ మీకు సంపదలు కావాలనిపిస్తే మీ బొటన వేలు కొలత ఎంతో అంత విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను ఇందాక చెప్పినట్లుగా ఏదో ఒక లోహంతో తయారు చేసి అర్చన చేస్తే సంపదలు వస్తాయి. మోక్షం కావాలనుకుంటే అటువంటి వాడు మధ్యవేలు ఎంత ఉందో అంత విగ్రహాన్ని తయారు చేసి పూజిస్తే మోక్షం వస్తుంది. ఇలా ఆయా వ్యక్తుల కోరికలకు అనుగుణంగా 1,02,700 రకాల ప్రమాణాలతో విఘ్నేశ్వరుడి విగ్రహాలు తయారు చేసి పూజించే విధానం విఘ్నేశ్వరుడికి సంబంధించిన మంత్రశాస్త్రంలో ఉన్నది. కాబట్టి తమ తమ కోరికలను బట్టి వాటికి ఎంత కొలత ఉండాలో చూసుకోండి. ఏ కోరిక లేకుండా ఏదో స్వామివారిని ఇంట్లో పెట్టి పూజిద్దాం అనుకుంటున్నాం అంతే, ఆయన అనుగ్రహం చాలు మాకు అనుకున్నప్పుడు ఈ కొలతలు ఏమీ అక్కర్లేదు. సహజంగా భగవంతుని ఎప్పుడు కొలిచినా ఎక్కువ కోరికలు లేకుండా కొలిస్తే, సంపూర్ణ శరణాగతితో కొలిస్తే మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు. విఘ్నేశ్వరుడు గణేశోపనిషత్తులో ఒక ముక్క చెప్పాడు, మీరు కోరితే ఆ ఒక్క కోరికే తీరుస్తాను, ఏమీ కోరకుండా సర్వము నాకే అర్పించి మీ మనస్సుని, శరీరాన్ని, వాక్కుని అన్నిటినీ అర్పించి స్వామి నువ్వే దిక్కంటే ఎప్పుడు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు ఇస్తాను, ఎలాంటి సహకారం కావాలో అలాంటి సహకారం ఇస్తాను అన్నాడు ఆయన. కాబట్టి అలాంటి వారికి ఇంకా కొలతలతో కూడా సంబంధం లేదు.